సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు Nuzvid టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను మీరు రోజువారీ లైఫ్లో వేసుకునేటటువంటి మంచి క్వాలిటీ గల ట్రాక్ ప్యాంట్స్ ఒక ఐ థింక్ 6 or 7 కంపెనీస్కి చెందినటువంటివి తెప్పించానండి. చాలా తక్కువ రేటుకి తెప్పించాను. వీటిలో ది బెస్ట్ ఏంటనేది అన్బాక్సింగ్ చేసి క్వాలిటీ పరంగా చూద్దామండి. ఓవరాల్గా ఇవి నేను 199, 170, 200, 250 లోపే పడ్డాయండి చాలా వరకు. అవి ఏంటనేది చూద్దాం. నేనైతే వీటిని చాలా తక్కువ రేట్కే పర్చేజ్ చేశాను. ఇట్లాంటి షాపింగ్ ఆఫర్స్ని నా టెలిగ్రామ్ ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో కనుక జాయిన్ అవ్వలేదంటే మాత్రం దయచేసి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఒకవేళ అది కనుక సపోర్ట్ చేయకపోతే కనుక టెలిగ్రామ్ సెర్చ్లోకి వెళ్ళి Nuzvid టెక్ ఎక్స్పీ కొట్టిన మన ఛానల్ వచ్చేస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇట్లాంటి ట్రాక్ ప్యాంట్స్ అనే కాదు, అన్ని రకాలైనటువంటి షాపింగ్ ఆఫర్స్ కూడా ఆ టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చేస్తూ ఉంటాను. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా చూస్తుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈ యొక్క ట్రాక్ ప్యాంట్స్ని అన్బాక్సింగ్ చేసి వీటి క్వాలిటీ ఎలా ఉందనేది మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్ నుంచి తెప్పించానండి. ఇది షాపర్ స్టాప్ వాళ్ళది 2 ట్రాక్ ప్యాంట్స్ తెప్పించాను. ఒక్కొక్కటి నాకు 249 పడ్డాయండి. అందులోని షాపర్ స్టాప్ బ్రాండ్ ట్రాక్ ప్యాంట్స్ అంటే రెగ్యులర్ టైంలో 500 వరకు కాస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఒకటి, తర్వాత ఇంకోటి సపరేట్గా వచ్చినాయండి. ఇప్పుడు ఇది నేను అన్బాక్సింగ్ చేస్తాను. అయితే ఇందులో నేను ట్రాక్ ప్యాంట్ ఆర్డర్ ఇస్తే వాడు ఏం చేశాడంటే షార్ట్ మరియు అట్లాగే టీషర్ట్ కలిపి పంపించాడు. షాపర్ స్టాప్ వాళ్ళదే. రెగ్యులర్ టైంలో ఈ షార్ట్ మరియు టీషర్ట్ వచ్చేసి ఒక 800 నుంచి 1000 మధ్యలో ఉంటాయి. కానీ నేను ఓన్లీ ట్రాక్ ప్యాంటే ఆర్డర్ చేశాను, అది 250. ఒక రకంగా ఇది నాకు ప్రాఫిట్ అనేది చెప్పుకోవాలి. ఓవరాల్గా టీషర్ట్ సైజు ఎక్సెల్ సైజు పంపించారు, షార్ట్ కూడా నా తగ్గట్టు సైజు ఎక్సెల్ సైజు పంపించారు. రెండింటి క్వాలిటీ చాలా బాగుందండి. ఎనీహౌ 250కి రాంగ్ ప్రోడక్ట్ పంపించిన దాని కాస్ట్ 1000 రూపీస్ ఉంది కాబట్టి, అందులోనూ టీషర్ట్ షార్ట్ కాబట్టి నేను దీన్ని ఉంచేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఓవరాల్గా టీషర్ట్ క్వాలిటీ మరియు షార్ట్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. ఈరోజు చెప్పేటటువంటి అన్ని ప్రోడక్ట్స్ యొక్క లింక్స్ మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తక్కువ రేటుకి వస్తే కనుక ఖచ్చితంగా పర్చేజ్ చేయండి. ఇక్కడ చూశారు కండి, బ్లాక్ మరియు పింక్ కలర్ టీషర్ట్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా షాపర్ స్టాప్ వాళ్ళదేనండి. ఈసారి మాత్రం కరెక్ట్గా ట్రాక్ ప్యాంటే పంపించారు. మేబీ వేరే సెల్లర్స్ అనుకుంటండి, విడివిడిగా వచ్చినాయి. దీని కాస్ట్ కూడా నాకు కేవలం 249కే పడ్డాయండి. ఇప్పుడు మాత్రం మీరు ట్రై చేస్తే ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చేమో. ప్రతిసారి ఇట్లాంటి ఆఫర్స్ మాత్రం మీకు నేను రిమైండ్ చేయలేను. ఈ ఆఫర్స్ అన్ని నా టెలిగ్రామ్ ఛానల్ ఇస్తుంటాను కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. రెడ్ కలర్ ట్రాక్ ప్యాంట్ తెప్పించానండి. ఎల్ సైజ్ తెప్పించినట్టున్నాను. ఓవరాల్గా ట్రాక్ ప్యాంట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి అండి, ఈ ట్రాక్ ప్యాంట్స్ మాత్రం నాకు ఇవి కలర్ వెలిసిపోవటం కానీ షింక్ అవటం కానీ ఏ ప్రాబ్లం అయితే లేదు. మొత్తంగా చూస్తే అన్ని బ్రాండెడ్వే తెప్పించానండి. ఈరోజు ఒక 5-6 ట్రాక్ ప్యాంట్స్ దాకా అన్బాక్సింగ్ చేస్తాను. ఫోటోలో చూపించినట్టుగానే ట్రాక్ ప్యాంట్ ఉందండి, క్వాలిటీ ఎక్కడ తేడా లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించానండి. ఇవి 2 తెప్పించానండి ట్రాక్ ప్యాంట్స్. 2 ఒకే కంపెనీ, జంప్ కట్స్ అనేటటువంటి కంపెనీకి సంబంధించి. ఈ ట్రాక్ ప్యాంట్స్ అమెజాన్లో కూడా ఉన్నాయి. కాకపోతే నేను చూసినప్పుడు ఫ్లిప్కార్ట్లో మాత్రం నాకు 199 పడ్డాయండి ఒక్కోటి. సారీ 2 కలిపి నాకు ఐ థింక్ 349 అంత పడ్డట్టున్నాయి. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ పెడతాను. ఓవరాల్గా ఈ బ్రాండ్కి తగ్గట్టుగా ఉన్నాయన్నమాట. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఎక్కడ కిస్తా దగ్గర చినిగి రావటం కానీ కుట్లు ఊడిపోవటం కానీ, నేను ఒక సైజు చెప్తే వాళ్ళు ఇంకో సైజు పంపటం కానీ అదేం లేదండి. రెండింటి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. జంప్ కట్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో ప్రోడక్ట్ యొక్క లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి వెళ్ళి పర్చేజ్ చేసుకోండి. ఓవరాల్గా అయితే నాకైతే డూప్లికేట్ ప్రోడక్ట్ రావడం అట్లాంటివి అయితే ఏం లేదండి, ఒరిజినల్ ప్రోడక్టేనండి. అందులోని ఇట్లాంటి బ్రాండెడ్ ఐటమ్స్కి ఒక బార్ కోడ్ ఇస్తారండి లోపల సైజు బ్యాండ్ దగ్గర. వాటిని కనుక మనం స్కాన్ చేసినట్లయితే ఒరిజినల్ వెబ్సైట్కి వెళ్ళిపోతాం. ఇక నెక్స్ట్ వచ్చేసి 2 pairs ట్రాక్ ప్యాంట్స్ తెప్పించానండి. ఇవి వచ్చేసి VeBNoR బ్రాండ్ అండి.
ఇవి నాకు 349 పడ్డాయి. ఇందాక వచ్చేసి అవి 199 పడ్డాయి ఒకటి. ఓవరాల్గా వీటి క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ట్రాక్ ప్యాంట్స్ కూడా చూస్తానికి మంచి అట్రాక్టివ్ డిజైన్తో అట్లాగే ఫ్యాబ్రిక్ మెటీరియల్తో వచ్చినండి. కాకపోతే పర్సనల్గా నేను ఫ్యాబ్రిక్ మెటీరియల్ని అంతగా లైక్ చేయను. క్లాత్ టైప్లో ఉండే ట్రాక్ ప్యాంట్స్ని ఎక్కువ ఇష్టపడతాను. కాకపోతే ప్రోడక్ట్ తక్కువ రేటుకి అందులోని బ్రాండెడ్ కాబట్టి తెప్పించాను. ఓవరాల్గా డిజైన్ అయితే బాగుంది. లెగ్స్ దగ్గర ఆ యొక్క డిజైన్ కూడా మంచిగా వచ్చిందనమాట. ఎనీహౌ ఇట్లాంటి ప్రోడక్ట్స్ అన్నీ తక్కువ రేటుకి కావాలంటే మాత్రం నా టెలిగ్రామ్ ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. బ్లాక్ తర్వాత స్కై బ్లూ కూడా ఒకటి తెప్పించానండి. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా దీనికి జిప్ సిస్టమ్ కూడా ఇచ్చినట్టున్నాడు. ఎనీహౌ మీరు ఎప్పుడైనా ట్రాక్ ప్యాంట్స్ కొనుక్కున్నప్పుడు వీలైతే జిప్ సిస్టమ్ ఉండేలా చూడండి. కాకపోతే ట్రాక్ ప్యాంట్స్కి ఇచ్చేటటువంటి జిప్స్ అంత క్వాలిటీగా ఉండవండి. ఊరికి చెడిపోతూ ఉంటాయి. ముందుకి వెనక్కి ఇలాగా పుష్ చేసి తీయటం, క్లోజ్ చేయటం, ఓపెన్ చేయటం వల్ల జిప్స్ కూడా పాడైపోతాయి. ఓవరాల్గా ఎనీహౌ ట్రాక్ ప్యాంట్స్లో సెల్ ఫోన్లు, వాలెట్స్ లాంటివి పెట్టుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త. సైడ్ నుంచి పక్కకు పడిపోయే అవకాశం ఉంది. నిలువు జోబులు ఉంటే ఏ ప్రాబ్లం లేదు, క్రాస్ జోబులు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫాక్స్టర్ బ్రాండ్కి చెందినటువంటి ట్రాక్ ప్యాంట్ అండి. ఇది కూడా నాకు కేవలం 199 మాత్రం పడింది. ప్రోడక్ట్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. అయితే ఈరోజు అన్బాక్సింగ్ చేసిన అన్నింటిలోకి నాకు ఆ జంప్ కట్స్ బ్రాండ్కి చెందినటువంటి ట్రాక్ ప్యాంట్ మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఎనీహౌ రెగ్యులర్ టైంలో వీటి కాస్ట్ దగ్గర దగ్గర 400, 500 అలా ఆ రేట్లో కూడా ఉంటాయండి. ఒక్కోసారి 600 కూడా వెళ్తాయండి వీటి కాస్ట్. నేను కేవలం 199కి మాత్రం పర్చేజ్ చేశాను. ప్రోడక్ట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఎలాస్టిక్ పరంగా కానివ్వండి, ఎక్కడ కుట్లు కొడతాం కానివ్వండి, ఏ తేడా లేదండి. ఎనీహౌ ఈ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ పట్ల నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫాక్స్టర్ బ్రాండ్కి చెందినటువంటి ట్రాక్ ప్యాంట్ అండి. ఇది ప్లెయిన్ బ్లాక్ మీద సైడ్ వైట్ కలర్ షేడ్స్ వస్తాయండి. ఓవరాల్గా దీని లుక్ అయితే చాలా బాగుంది. ఎనీహౌ ఇది కూడా ఫ్యాబ్రిక్ మెటీరియలేనండి. చక్కగా సాగుతూ ఉంటుంది. ఎక్కడ డ్యామేజ్ అయ్యి కానీ ఏ విధమైనటువంటి డిఫెక్టివ్ పీస్ మాత్రం రాలేదు. ఓవరాల్గా ఫ్లిప్కార్ట్ వాళ్ళ యొక్క సర్వీస్ మాత్రం చాలా బాగుంది. ఎనీహౌ ప్యాకేజ్ కూడా ఎక్కడ డ్యామేజ్ అవ్వటం కానీ అదేం లేదండి. ఎందుకంటే ఒక్కోసారి వేరే సైట్స్లో బుక్ చేసినప్పుడు ప్రోడక్ట్ దగ్గర హోల్ పెట్టి రావటం కానీ లేదా బాక్స్లో వస్తే బాక్స్ పగిలిపోయి ఓపెన్ అయ్యి రావటం కానీ జరుగుతుందన్నమాట. నాకైతే అలా డ్యామేజ్గా ఏం రాలేదు. ఎనీహౌ ఈరోజు చెప్పినటువంటి అన్ని ట్రాక్ ప్యాంట్స్ యొక్క క్వాలిటీ చాలా బాగుందండి. నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ క్రోమ్ కోరల్ అనేటటువంటి బ్రాండ్కి చెందినటువంటి ట్రాక్ ప్యాంట్ అని చూపిస్తున్నారు. ఏవేవో కంపెనీలు రకరకాల పేర్లతో వస్తున్నాయి. ఎనీహౌ దీని క్వాలిటీ కూడా చాలా బాగుందండి. బ్లాక్ కలర్ ట్రాక్ ప్యాంట్ మీద సైడ్ ఎల్లో కలర్ లేయర్ వచ్చింది. లుక్ అయితే మాత్రం ఈరోజు ఇచ్చినటువంటి అన్ని ట్రాక్ ప్యాంట్స్లోకి ఇది చాలా బాగా నచ్చింది. అయితే ఇది కాటన్ మెటీరియల్ అండి, నా ఫేవరెట్ అనమాట. ఎనీహౌ ఓవరాల్గా ఈ ప్రోడక్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ ప్రోడక్ట్స్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో అన్నింటి లింక్స్ ఇచ్చాను, అక్కడి నుంచి వెళ్ళి పర్చేస్ చేయండి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నేను అన్బాక్సింగ్ చేసినటువంటి ట్రాక్ ప్యాంట్స్ అనమాట. నేనైతే వీటి క్వాలిటీ పట్ల ఫుల్ సాటిస్ఫై అయ్యాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.